హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా మమ్మీ షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్ ఎందుకంటే ఇవాళ సాటర్డే, నెక్స్ట్ మండే మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము. పెళ్ళయ్యాక ఒక్కసారి అన్నవరం వెళ్ళి చేసుకున్నాము, ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట. దానికి కొన్ని సరుకులు అవి తీసుకోవాలి కదా, సో దానికోసం మేము షాపింగ్కి వెళ్తున్నాము. నాకు కూడా బట్టలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, సో ఆ శారీస్ కూడా తీసుకోవడానికి, అలాగే పూజకు సంబంధించిన కొన్ని సామాన్లు తీసుకోవడానికి వెళ్తున్నాము. ఎవరి బ్యూటీ ఎండ బండి చెమట పుట్టింగ్. మా విజయవాడ ఎండలు తెలీదు కదా మీకు, మామూలుగా ఉంటుంది. విజయవాడలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. కార్ తీసుకెళ్ళడానికి యాక్చువల్గా మేము వెళ్ళేది 1 టౌన్ అనమాట, వస్త్రలత అని చెప్పి. సో 1 టౌన్ అంటే చాలా సందులన్నీ చాలా సన్నగా అలా ఉంటాయి, హోల్సేల్ మార్కెట్ అది. అక్కడ పార్కింగ్కి కరెక్ట్గా ఉండదు, అందుకే ఆటో అయితే ఎలాగో ఓలానే కదా, అక్కడే దిగుతాము. కార్ మళ్ళీ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి మేమిద్దరం ఓలా బుక్ చేసుకొని వెళ్తున్నాము. యా అదనమాట. అందుకే ఈ ఎండకి తట్టుకోలేక మా మేడం కూలింగ్ గ్లాసెస్ వేసుకున్నారు. మేడం ఏం మేడం ఇంత క్లాస్గా రెడీ ఆటోలో వెళ్తున్నారు ఏంటి మేడం? మీ డ్రైవర్ ఎక్కడ మేడం? కార్ రిపేర్కి ఇచ్చారా? యాక్చువల్గా మేము పెళ్ళైనప్పటి నుంచి ఎందుకు చేసుకోలేదంటే, పెళ్ళి అయిన మాకు డిసెంబర్లో మ్యారేజ్ అయింది. మేము మేలో ఆ ఫ్లాట్ తీసుకున్నాము. సరే మేలో తీసుకున్నాము, ఇంకో 6 monthsలో ఎలాగో మ్యారేజ్ అనుకుంటున్నాం కదా అని చెప్పి చేయలేదు. తీరా ఏమైందంటే పంతులు గారు మ్యారేజ్ మా ఇంట్లోనే అయింది, పెళ్లి చేసిన చోటే వ్రతం చేయకూడదు అన్నారు. అది అట్లా అప్పుడు ఆగిపోయింది, ఇంకప్పటి నుంచి అవ్వట్లేదు. కొన్ని పూజలు అంతే కదా, ఒకసారి అవ్వకపోతే ఇంకా అది ఎన్నిసార్లు అనుకున్నా అవ్వదు, ఆ టైం రావాలి. సో ఆ టైం ఇప్పుడు వచ్చింది. మధ్యలో 3rd yearలో ఒకసారి వెళ్ళి అన్నవరంలో చేసుకున్నాం. గాయస్, వస్త్రలతకు వచ్చేసాము. చూసారు ఎలా ఉందో, చీకటి గోలాగా. మేము వెళ్ళాల్సిన షాప్ 1st floorలోనో 2nd floorలోనో మాకు గుర్తులేదు, వెళ్తున్నాము. యా, ఇది భాస్కర టెక్స్టైల్స్ అని 1 టౌన్ వస్త్రలతలో 2nd floorలో ఉంటుంది వీళ్ళ షాప్. నా పెళ్ళప్పుడు తర్వాత చాలాసార్లు తీసుకున్నాము శారీస్. షాప్ ఎందుకు మర్చిపోయామంటే, ఈ మధ్య శారీ షాపింగ్ అంతా మేము మంగళగిరిలో ఎక్కువ చేస్తున్నాము, సో అందుకే ఈ షాప్ మర్చిపోయాము. ఇప్పుడు మళ్ళీ వచ్చాము, వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంటుంది. హాయ్ గాయ్స్, శారీ షాపింగ్ అయిపోయింది. శారీ షాపింగ్ తర్వాత వైట్ టవల్స్ అవి కావాలి కదా పూజ దగ్గరికి, అవి ఇంకా బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా తీసుకున్నాము. నేను ఏం శారీస్ తీసుకున్నానో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. అక్కడ షాప్లో బ్లాగ్ తీయడానికి అవ్వలేదు కొంచెం. ఇప్పుడు అది అయిపోయింది. పంతులు గారి లిస్ట్ ఉంటుంది కదా, ఆ పూజ సామాన్ అవన్నీ సరుకులు తీసుకోవడానికి ఇప్పుడు వెళ్ళాలి. మా మమ్మీ కొంచెం రిలాక్సేషన్ కోసం చెరుకు రసం తాగడానికి కాదు. ఇందాక రెడీ అయినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నాను చూడండి. మా మమ్మీ ఫ్రెష్గానే ఉంది, నేనే నిద్ర వస్తుందా? నిద్రపోయే టైం కదా ఇది, 4:30. మేము 3ంటికి వచ్చాం. చూసారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయో, చాలా సన్నగా ఉంటాయి. యాక్చువల్గా విజయవాడకి ఇది హోల్సేల్ మార్కెట్ అనమాట. మనకి గ్రాసరీస్ దొరుకుతాయి, బంగారు కొట్టు షాపులు ఉంటాయి, అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ, బట్టలు, వాట్ నాట్ అన్నట్టు ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా బల్క్లో కావాలి హోల్సేల్లో అన్నప్పుడు మేము ఖచ్చితంగా ఇక్కడికే వస్తాము. గైస్
గైస్, ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. సరుకుల్లో మొత్తానికి చేతిలో వెయిట్ కొంచెం తగ్గింది. సరుకులు అన్నీ తీసుకున్న దగ్గర ముందు తీసుకున్న కవర్స్ అన్నీ పెట్టేసి తీసుకున్నాం. బ్లాక్ తీసుకోవడానికి అసలు అవ్వట్లా. సో షాపింగ్ అయిపోయి రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ అసలు షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఆ స్ట్రీట్స్ అన్నీ చూసారు కదా మీరు, చాలా సన్నగా ఉంటాయి. అక్కడే మనుషులు ఉంటారు, అక్కడే రోడ్ మీద చిన్న చిన్న బళ్ళు అవి పెట్టుంటాయి, వెహికల్స్ వస్తూ ఉంటాయి. అది కాక ఇంకా అసలు అవ్వలేదు. మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ కూడా ఉంది బాగానే. అండ్ మేము ఆ గ్రాసరీస్, పంతుల సామాను, బట్టలు వీటితో పాటు ఇంకా ఇంట్లో కూడా చాలా డేస్ తర్వాత వెళ్ళాం కదా, ఇంక ఇంట్లో కూడా పూజకు సంబంధం లేనివి చిన్న చిన్న థింగ్స్ ఉంటే అవి కూడా తీసుకొని రిటర్న్ అవుతున్నాము. చాలా ఎండగా ఉంది. అప్పుడు మేము రిటర్న్ అయ్యేప్పటికి టైం 6 అయింది. మాకు అరౌండ్ 3 hours పట్టింది. ఇంకా షాపింగ్ చాలా తొందరగా అయిపోయినట్టే. శారీస్ షాపింగ్ యాక్చువల్గా ఫాస్ట్గా అయిపోయింది, ఒక 1/2 hour 45 minutesలో అయిపోయింది అనమాట. ఇక్కడ రిటర్న్ అవుతున్నాం. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉంది. మేము ఆటోలో వెళ్తున్నాం కదా, గాలి సౌండ్, హారన్స్, వెహికల్ సౌండ్ అవంతా చాలా ఎక్కువగా ఉంది. అందుకే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మీకు క్లారిటీ ఉండాలని చెప్పి. బ్యాక్ సైడ్ 2 bags ఉన్నాయి, ఇక్కడ 2 bags ఉన్నాయి. అన్ని బ్యాగ్స్ ఉన్న తర్వాత అస్సలు చేతిలో ఫోన్ పట్టుకునే ఛాన్స్ లేదు. అవే కష్టపడి మోసుకోవచ్చు. అదన్నమాట సంగతి. హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ హోమ్. 1 townలో సమోసా ఫేమస్, సమోసా తెచ్చుకున్నాం, తింటున్నాం. వెళ్ళేటప్పుడు అప్పుడే వికసించిన పువ్వులాగా ఉన్నాం. ఇప్పుడు రోజంతా ఎండలో పెట్టి ఎండబెట్టిన పువ్వులా అయిపోయాం. చూపియట్లేదు చూసారా, మా మమ్మీ ఫ్రెష్గానే ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు బాగా రెస్ట్ తీసుకొని అలా ఫ్రెష్గా అయిపోయింది. పొద్దున్న లేసి అంట్లు తోమి బట్టలు అవును గైస్, అదంతా ఇప్పుడు మేము తీసుకొచ్చిన లగేజ్, అదంతా మేము కొన్నదే. ఇప్పుడు అవన్నీ మేమిద్దరమే మూసుకొని వచ్చాం. హైఫై. ల్యాప్టాప్ మీద పడుతుంది పంది. ఇది మీడియా కోసం చేసేది. ఇక్కడ నేను మా డాడీకి శారీస్ చూపిస్తున్నా. ఈ శారీ మా పిన్ని కింద తీసుకున్నాము. మా పిన్ని అంటే మా మావయ్య వాళ్ళ అక్క. ఆ స్టోరీ ఏంటో నేను మీకు ఈ వ్లాగ్లోనే నెక్స్ట్లో చెప్పాను అనమాట. మా పిన్ని శారీ తీసుకోమని మనీ వేసింది, మా అత్త అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ తను వేశారు. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా బట్టలు పెట్టాలి కదా, సో వాళ్ళు ఒక శారీ తీసుకున్నారు. అండ్ నేను కూడా వ్రతంలో కూర్చోడానికి అని చెప్పి నేను కూడా ఒక శారీ తీసుకున్నాను కొత్తది. సో అదే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ పింక్ కలర్ది చెప్పాను కదా మా పిన్ని తీసుకునింది. ఇప్పుడు నెక్స్ట్ తీస్తున్న ఈ బ్లూ అండ్ పింక్ కలర్ శారీ, ఇది కొంచెం బెనారస్ టైప్ వచ్చింది. ఇది ఓల్డ్ మోడల్ శారీయే, బట్ ఈ టైప్లో నా దగ్గర ఒక్కటి కూడా లేదని చెప్పి తీసుకున్నా. ఇది మా అత్త కింద తీసుకున్నా, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ కింద. ఆ ముందు తీసుకున్న శారీ ఇది ఇంచుమించు ఒకటే ప్రైజ్. సో అది డిజైనర్, ఆ టైప్ డిజైనర్ నైట్ వేర్ శారీస్, పార్టీ వేర్ శారీస్ ఏం లేవని చెప్పి అది తీసుకున్నాను. అండ్ ఇది ఈ గ్రీన్ సమ్ లైమ్ ఎల్లో కలర్ శారీ అనమాట. ఇది బెనారస్, కైండ్ ఆఫ్ బెనారస్. చాలా ఫ్లోయీ ఉంది శారీ, చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈ శారీ మా మమ్మీ వాళ్ళు పెట్టేది, వాటి మీద ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమో ఇట్లా బ్లూ కలర్ వచ్చిందనమాట, సమ్ కైండ్ ఆఫ్ వైలెట్ రాయల్ బ్లూ కలర్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ చూస్తారు, అది నెక్స్ట్ నేను తీసుకున్నాను. మా డాడీ తిడుతున్నారనమాట, ఎన్ని కొనుక్కుంటావు, నీకు అంత నచ్చితే వీటిలోనే ఒకటి కొనుక్కోవచ్చు కదా అని చెప్పి. అంటే ఇంకా బట్టల పిచ్చి ఉంది, ఒప్పుకుంటా. చాలా ఎన్ని బట్టలు ఉన్నా సరిపోదు, అదే తిడుతున్నారు మా డాడీ, మీరు చూస్తున్నారు.
అదే అన్నమాట సంగతి. సో నా వార్డ్రోబ్ ఇప్పుడు బట్టలు పట్టకుండా అయిపోయింది. ఒకటి పెడితే 4 పడుతున్నాయి అన్నమాట ఒకటి తీస్తే. సో అలా అయిపోయింది. అయినా ఇంకేంటో అదొక పిచ్చి, ఎన్ని బట్టలు కొనుక్కున్నా సరిపోదు నాకు. సో అదనమాట. దిస్ ఈజ్ వన్ శారీ, బనారస్ శారీ. ఇది చాలా సాఫ్ట్. ఇది నేను పూజలో కూర్చున్నప్పుడు కట్టుకోవడానికి కొనుక్కున్నాను. బాగుంది కదా, పేస్టల్ కలర్ నాకు బాగా నచ్చింది. సో ఇవాళకి అంతే గాయస్, నా శారీస్ చూపించాను కదా. ఇవాళకి ఆ షాపింగ్ అయిపోయింది. రేపు ఇంకా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి రేపు ఫ్లవర్స్, ఇంకా మా హస్బెండ్ ఇవాళ స్టార్ట్ అవుతున్నారు పూణే నుంచి. రేపు మార్నింగ్ వస్తారు. తను వచ్చాక తను బట్టలు తీసుకోవాలి. సో ఆ షాపింగ్ రేపు, మిగతా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటాము. రేపు మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. అది కూడా ఈ వ్లాగ్లోనే కంటిన్యూషన్ వస్తుంది డే 2లో. సో డే 1 ఇప్పటి వరకు అంతే. సీ యూ, గుడ్ నైట్. డే 2 వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సారీ, మళ్ళీ కాదు, డే 2 వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అది కూడా చూసేయండి. బాయ్. Hey guys, welcome back to my channel. నేను నిన్న షాపింగ్ వీడియో చేసా, దానికి వ్లాగ్ డే 2ది కంటిన్యూషన్లో పెడతా అన్నా కదా, కానీ కుదరలేదు. సో హడావిడి అయిపోయింది, అందుకే అది పెట్టలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చేసి పూజ అరేంజ్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేసాము. పూలు అవన్నీ కొనుక్కొచ్చి అవన్నీ గుచ్చుతున్నాము. నేను దేవుడి పటాలు అవన్నీ తుడిచి బొట్లు పెడుతున్నాను. సో అదంతా ఇప్పుడు రికార్డ్ చేస్తా. మేము రేపు వ్రతం కోసం ఎలా డెకరేట్ చేసుకున్నాము, పూజ అదంతా, పూజ మందిరం అదన్నీ ఎలా రెడీ చేసుకున్నాము, అవంతా ఇవాళ నైటే కంప్లీట్ చేసేస్తాం మేము డెకరేషన్ అంతా. ఎందుకంటే మార్నింగ్ 7కి అనుకుంటున్నాము, మార్నింగ్ డెకరేషన్ అవ్వదు కదా. సో ఈ నైటే మొత్తం కంప్లీట్ చేసేసుకొని పడుకుంటాము. అదంతా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తా. అండ్ ఈ వ్లాగ్లో కొత్త మనుషుల్ని ఇంట్రడ్యూస్ చేస్తా. ఫస్ట్ మా పిన్ని. అంటే యాక్చువల్గా నేను పద్దాక హస్బెండ్ అనడానికి నాకే కొంచెం వింతగా ఉంది. నేను మా మావయ్యనే చేసుకున్నా, మాకు రిలేషనే. సో పిన్ని అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క, మా మావయ్య వాళ్ళ అక్క. హాయ్. ఫస్ట్ టైం కనిపిస్తుంది వ్లాగ్లో. మా చెల్లి వర్క్ చేసుకుంటుంది. అండ్ మా పిన్ని వాళ్ళ పాప స్మైలీ. హాయ్ చెప్పు స్మైలీ. మా మమ్మీ. వీళ్ళిద్దరు పూలు గుచ్చుతున్నారు. మా బుడ్డోడు ఉన్నాడు, మా పిన్ని కొడుకు. వాళ్ళిద్దరూ మా అత్త వాళ్ళు వస్తుంటే వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ మా పిన్ని ఇది కడుతుంది, మాలలు కడుతున్నారు. మా మమ్మీ వాళ్ళు పూలు గుచ్చుతున్నారు. ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చాం పూలు. ఇప్పుడు ఈ బంతి పూలు ఇవన్నీ గుచ్చేసి అక్కడ బ్యాక్ డ్రాప్ క్లాత్ అవన్నీ అరేంజ్ చేసి డెకరేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడే తుడిచి క్లీన్ చేసి పెట్టాను, ఈ పూజ మందిరం అంతా. సో ఇదంతా క్లీన్ చేయాలి. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అనుకుంటున్నాము. ఈ కర్టన్ తీసేసి ఇక్కడ బ్యాక్ డ్రాప్ వేసి డెకరేట్ చేసుకోవాలి. అద్భుతం చూపిస్తాం గైస్, వెయిట్ చేయండి మీరు. మనము ఇలా పూలు ఇలా గుచ్చుతాం కదా, ఒక్కోటి ఇట్లా సూది పెట్టి. సో అటువైపు దారం కంటిన్యూ అవుతుంది. మీ వ్లాగర్, ది యూట్యూబర్, ఇటువైపు ముడేసి అటువైపు మధ్యలోంచి పూలు గుచ్చమంది. అదైపోయింది. తర్వాత ఏదో అడిగింది ఇప్పుడు స్టాండ్ గురించి. ఏదో అడిగింది మమ్మీ. ఏం అడిగింది ఇప్పుడు స్టాండ్ గురించి? ఫోన్ ఇలా పెడతాం. ఇప్పుడు స్టాండ్ బై లో ఉంది కదా, ఇది స్టాండ్ ఫిక్స్ చేసి ఇట్లా ఉంది. మేడం గారికి ఈ సన్న గ్యాప్ నుంచి ఇలా ఫోన్ ఇలా నిలువుగా కావాలంట. ఇప్పటికి ఎన్ని వ్లాగ్స్ చేసిందో? 12 వ్లాగ్స్ చేసింది. ఇవన్నీ మీరు చూస్తున్నారు చూసు, అది దరిద్రం. మమ్మీ యాడ దొరికింది సంతరా ఇదే? ప్యాంట్ లాగేసావా? సూది ఇక్కడ పెట్టుకుని సూది ఎక్కడ పడేస్తుంది, సూది ఎక్కడ పడేస్తుంది.
మా డాడీ వాళ్ళ సిస్టర్. హాయ్ చెప్పత్తా. ప్రజ్ఞ మా అత్త వాళ్ళ సెకండ్ పాప. ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళిద్దరు రాలేదు, ఆఫీస్ ఉంది. ఈ పాప లీవ్ పెట్టొచ్చింది. అజ్జు వీడే కోతి ఫెలో. అబ్బా సేమ్ రా, ఎగ్జాక్ట్ గా ఉన్నావురా. నైస్ అకాడమిక్ ప్రైజ్ విన్నర్. చెప్పురా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఏం ప్రైజ్ వచ్చింది అర్జున్ నీకు? అకాడమిక్ ప్రైజ్. అకాడమిక్ ప్రైజా? సరే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఈస్. చెప్పురా. బాయ్ బాయ్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మున్నీని. నేను అమెజాన్ లో జాబ్ చేస్తున్నాను గైస్. నేను స్కూల్లో చదువుతాను. సార్ ఏంటి సార్ అది? ఏ క్లాస్ చెప్పు? సెకండ్. ఏ స్కూల్ చెప్పు? నాకు రాదా? హే గాయ్స్, అయిపోయింది. పూజ మందిరం అరేంజ్ చేయడం అయ్యింది. ఇంకా యాక్చువల్ డెకరేషన్ స్టార్ట్ చేయలేదు. అది బ్యాక్గ్రౌండ్ క్లాత్ కట్టి ఆ పూలన్నీ లైక్ డెకరేట్ చేయాలి. బంతి పూలు దండలు గుచ్చడం అయ్యింది. ఇక్కడ ఇంకా కొంచెం ఉన్నాయి, అవి గుమ్మాని గుచ్చాలి. ఇవన్నీ గుచ్చాము. వాళ్ళు ఇంకా చేస్తున్నారు. ఏం చేస్తున్నావు? I'm working, guys. See, అలా లేదే. I'm busy. I'm too busy. I'm tired. Yet I'm still working. What can I say? అలా కాదు, అంటే ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేసినట్టు బిల్డప్ ఇచ్చింది. బిడ్ రోజుల్లో ఏమో ల్యాప్టాప్ కి దానికి సంబంధమే ఉండదు. అదే పని చెప్తే చిన్నకి ల్యాప్టాప్ గుర్తొచ్చింది. నీ గురించి చెప్తున్నట్టుంది. అంత సినిమా లేదు. నేనైతే లీవ్ పెట్టేస్తా. అబ్బే తీస్తారు, ఉంచారు. లీవే. ఏం చేస్తున్నావు ప్రేరణక్క? ఆడపడుచు గారు ఏం చేస్తున్నారు? కొత్తగా కాదు, చెత్తగా. చెప్పు. నేను ఇప్పుడు మీకు వీడియో తీస్తాను కదా, తనకి అక్కన అవుతాను. కాకపోతే అసలుగా ఏమవుతానంటే వాళ్ళ హస్బెండ్ కి కూడా అక్కనే అవుతాను. మళ్ళీ చెప్పు. కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళకి మా చిన్నిని భరించే పని లేకుండా సబ్స్క్రైబ్ చేసుకునే, అన్సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇస్తాం. అదన్నమాట సంగతి. ఇప్పుడు టైం 11:30 అయింది. మేము రేపొద్దున్న 7:30కి, మాకు పూజ పంతులు గారు 7:30కి వస్తా అన్నారు. అంటే మేము 5ంటికి లేచి రెడీ అవ్వడం స్టార్ట్ చేయాలి. అదే ఎగ్జాక్ట్ గా, నిజంగానే. మళ్ళీ పడుకొని మళ్ళీ ఏం లెగుస్తాం. నిజంగా ఇట్లే మేల్కొని ఉంటే అయిపోద్ది. రేపొద్దున ఒకసారి పూజ చేసుకొని అప్పుడు నిద్రపోవచ్చు. ఇప్పుడు 11:30 అయింది. మనము 2 వరకు వర్కింగ్ అన్నమాట. 2 to 4 సర్వీస్ చేసి 4 to 7:30 రెడీ అయిపోతే పూజ సెట్. 7:30 ఫుల్ గా రెడీ అయిన తర్వాత మంచిగా నిద్రపోవచ్చు. యా, ఇప్పుడు డెకరేషన్ అంతా రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. చూడండి, మీకు ఎవరికన్నా యూజ్ అవుతాయి, యూజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు యూజ్ అయ్యే డెకరేషన్లు ఏం లేవు. ఎవరికి వాళ్ళే ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఆలోచించేసి ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. పూల్ యాక్చువల్గా లేట్ అయిపోయింది తీసుకురావడం, సో అక్కడ ప్లానింగ్ తప్పింది. ఇంకప్పటి నుంచి గుచ్చి 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 నలుగురు గుచ్చారు ఒకేసారి. అంతలా గుచ్చితేనే 2 hours పైనే పట్టింది. 10 కిలోల పూలు అనమాట, బంతిపూలు. ఇంకా మిగిలిన నార్మల్వన్నీ తెచ్చేసుకున్నాం మామూలుగానే. యా, అదనమాట. ఇప్పుడు డెకరేషన్ చేయాలి. అది ఎంతసేపు పడుతుందో తెలీదు. మేము ఎప్పుడు పడుకుంటామో తెలీదు. See you again.
1:30 ఇప్పుడు అయింది. మార్నింగ్ 5కి లేవాలి అంటే 3 hours స్లీప్ అంతే. డెకరేషన్ ఎలా ఉంది చూపించాలా? ఓకే, శాంపుల్ చూపిస్తా చూడండి. దిస్ ఈజ్ ద డెకరేషన్. సో ఆ గోపురం రేపు ఇక్కడ పెట్టి ఇంకా మొత్తం దేవుడి మందిరం అంతా డెకరేట్ చేయాలి. ఈ వ్లాగ్ ఇంతే గైస్. మేము వ్రతం ఎలా చేసుకున్నాం, ఎవరెవరు వచ్చారు, మేము ఎవరెవరిని పిలిచాము అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. బాయ్. ఓకే వెయిట్. Until then, don't forget to like, share, subscribe. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. Until then, see you. Good night. Bye. Lots of love.